వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. ఎప్పుడన్నా సరే ఎగ్ మసాలా కర్రీ ట్రై చేశారా? చాలాసార్లు ట్రై చేసే ఉంటారు కదా. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లో కానీ, రోటీలో కానీ, పరాటా దేంట్లో కన్నా ది బెస్ట్ కాంబినేషన్గా ఉంటుంది. గ్రేవీ థిక్గా రావాలి, అలానే సేమ్ దాబా స్టైల్లో రావాలి అంటే ఇలా ట్రై చేసేయండి. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా టేస్టీగా రావాలంటే ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేసేయండి. డెఫినెట్లీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. సేమ్ మీకు రెస్టారెంట్లో తినే టేస్ట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఇలా ట్రై చేశారంటే. మెయిన్లీ ఈ థిక్ గ్రేవీ అయితే చాలా చాలా బాగుందండి. గ్రేవీ అయితే అదిరిపోయింది. ఈ చపాతీలోకి అయితే డెడ్లీ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంది. సో తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేసేయండి. సో ఏమీ లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే చూపించిపోతున్నాను. ఎప్పుడు నార్మల్గా గుడ్డు పులుసు అలానే ఆమ్లెట్లే కాకుండా ఇలా ఒక రెస్టారెంట్ స్టైల్ క్రియేట్ చేయాలి మీ హోమ్లో అనుకుంటే తప్పకుండా రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయాల్సిందే. సో ఈ కర్రీ హైలైట్ వచ్చేసి గ్రేవీ అండి. ఇంత థిక్ గ్రేవీ చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగా ఎగ్స్ని అయితే ఇలా బాయిల్ చేసుకోండి. ఇలా ఎగ్స్ మొత్తం బాయిల్ అయిన తర్వాత పైన షెల్ మొత్తం తీసేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ని ఇలా నీలంగా అయితే చాప్ చేసుకోండి. సేమ్ మీరు పకోడీకి అయితే ఎలా చాప్ చేసుకుంటారో అలా. సో నేను వచ్చేసరికి 4 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. 4 ఎగ్స్కి 4 ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆనియన్ సైజ్ వచ్చేసి మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతుంది. అలానే 4 చిల్లీస్. సో మీ స్పైసీకి సరిపడినంత చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి. చిల్లీస్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది టేస్ట్. అలానే చిన్న సైజ్ అల్లాన్ని ఇలా పైన మొత్తం పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే చాప్ చేసుకోండి. అలానే 5-6 వెల్లుల్లి రెబ్బలు. సో ఇలా పైన పొట్టు మొత్తం తీసేసుకోండి. ఈ కర్రీలో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో కొంచెం ఎక్కువైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అల్లాన్ని కూడా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించిన గుడ్లని ఇలా నీలంగా కాకుండా ఇలా క్రాస్కి అయితే కట్ చేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కర్రీ గ్రేవీ మొత్తం ఎగ్స్కి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కడాయి అయితే పెట్టుకోండి. 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ అలానే చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోండి. అలానే కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని పైన పొట్టు తీసేసిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోండి. కొంచెం దోరగా మంచి పింకిష్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ ఏమి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవడం లేదు. కొంచెం పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది. స్లో ఫ్లేమ్ని మాత్రం కొంచెం మీడియం సైజ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోండి. సో ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. సో ఇంకా వీటిని అయితే ఏదన్నా ఒక మిక్సీ జార్లోకి అయితే కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా వేయించిన ఆనియన్స్ అలానే గ్రీన్ చిల్లీస్ అలానే ముందుగా నానపెట్టుకున్న ఒక 10 జీడిపప్పులను అయితే వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి. జీడిపప్పు టేస్ట్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా. సో జీడిపప్పుని కంపల్సరీ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నారు కదా, ఇదైతే పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు అసలైన కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ని అయితే వేయించేసుకుందాం. ముందుగా ప్యాన్ అయితే పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. స్లో ఫ్లేమ్లో ఎగ్స్ అన్నిటిని వేయించేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఎగ్స్ అన్నిటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయి అయితే పెట్టుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. అలానే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక చెక్క, 3 లవంగాలు, అలానే 5-6 మిరియాలు, 2 యాలకులు. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న వేయించిన ఆనియన్స్, చిల్లీ అలానే కొత్తిమీర, జీడిపప్పు ఈ పేస్ట్ అంతా కలిపేసుకోండి. ఇలా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోండి. ఆయిల్ బాగా పైకి తేలాలి. సో అలా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే స్లో ఫ్లేమ్లో అయితే బాగా వేయించేసుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల కొత్తిమీరలో ఉన్న పచ్చివాసన కానీ ఏమీ రాకుండా ఉంటాయి. అలానే కర్రీ గ్రేవీ కూడా బాగుంటుంది. ఈ మాత్రం ఆయిల్ అనేది పైకి తేలితే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించేవి ఒక్కొక్కటిగా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, అలానే మీ స్పైసీకి సరిపడినంత కారాన్ని, నేను వచ్చేసరికి 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేస్తున్నాను. అలానే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలానే 1 స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు వేసుకున్న అన్ని స్పైసెస్ని మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోండి. ఇలా అన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 గరిటెలు పెరుగునైతే యాడ్ చేసుకోండి. ఈ పెరుగుని ముందే విస్క్ చేసుకోవచ్చు, లేదంటే కూడా ఇలా డైరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పెరుగు గెడ్డలు అనేవి ఎక్కడ లేకుండా మొత్తం కలిపేసుకోండి. పులిచిన పెరుగు కాకుండా ఇలా ఫ్రెష్ పెరుగునైతే యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇలా పెరుగునైతే యాడ్ చేసుకున్నారు కదా, ఎక్కడా కూడా పెరుగు గడ్డలు అనేవి లేకుండా మొత్తం కలిసేటట్టు కలుపుకుండి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలాక ఇలా ఇప్పుడు ఉడికించిన గుడ్లను అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత మాత్రమే ఎగ్స్ అన్నిటిని యాడ్ చేసుకోండి. ఇలా ఎగ్స్ అన్నిటిని వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ అలానే చిల్లీస్ ఉన్నాయి కదా, ఆ మిక్సీ జార్లో 1 గ్లాస్ వరకు లేదంటే 1/2 కప్ వరకు వాటర్ అయితే వేసుకోండి. మొత్తం కలిసేలా కలిపేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోండి, ఉడికించేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇలా బాగా పైకి తేలుతుంది. సో అప్పుడు కర్రీ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. సో గ్రేవీ వచ్చేసరికి ఈ మాత్రం థిక్ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇలా వస్తేనే కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా రావాలి. మీరు వేసుకున్న జీడిపప్పులు బట్టి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఎగ్స్ అన్నిటికి ఘాట్లు కూడా పెట్టుకోవడం వల్ల కర్రీ గ్రేవీ కూడా ఎగ్స్లోకి వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీరని పైన సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్, రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. గరం మసాలా అలానే కొత్తిమీర వేసుకుని 1 నిమిషం పాటు ఇలా వేయించేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా ఎగ్స్ కర్రీకి బాగా పట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇలా 1 నిమిషం పాటు వేయించేసుకున్నారు కదా, ఇంకా అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీ, ఈజీ, క్విక్ అండ్ హెల్తీ రెసిపీ అయిన ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయే రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయశ్రీ ఛానల్ని సజెస్ట్ చేయండి. అంతేనండి, చాలా క్విక్గా ఈజీగా రెడీ అయిపోయే ఎగ్ మసాలా కర్రీ అయితే చూసారు కదా. సో రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.